బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభం కోసం ఉద్యమించిన నాయకులపై నమోదైన కేసును బోధన్ కోర్టు కొట్టివేస్తూ కీలక తీర్పు వెలువరించింది. 2018లో నిజాం షుగర్ రక్షణ కమిటీ తెలంగాణ సామాజిక పార్టీ ఆధ్వర్యంలో జరిగిన రిలే ఆమరణ నిరాహార దీక్షలు బంద్ కార్యక్రమాల నేపథ్యంలో బీర్కూర్ శంకర్, బి మల్లేష్, పుట్ట వరదయ్య, కీర్తిశేషులు వి రాఘవులు, గుమ్మల గంగాధర్, జంబిశెట్టి శంకర్, ఏషాల గంగాధర్, సుల్తాన్ సాయిలు, సింగం రాములు, గోపి తదితరులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో 8 ఏళ్లుగా కోర్టు విచారణ ఎదుర్కొన్న నాయకులపై ఆరోపణలు పోలీసులు సాక్ష్యాధారాలతో నిరూపించలేకపోవడంతో కోర్టు వారిని నిర్దోషులుగా ప్రకటించింది. తెలంగాణ ఉద్యమ హామీల మేరకు నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వ ఆధ్వర్యంలో పునఃప్రారంభించాలని చేసిన పోరాటానికి ఇది న్యాయపరమైన గుర్తింపని నాయకులు పేర్కొన్నారు. ఈ తీర్పు రైతులు, కార్మికులు, ప్రజా సంఘాల పోరాట స్ఫూర్తికి దక్కిన విజయమని అభిప్రాయపడుతూ ఇప్పటికైనా నేటి కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి ఎన్నికల వేళ ఇచ్చిన హామీను నెరవేరుస్తూ వెంటనే షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగినటువంటి ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలని ప్రధానంగా ఇక్కడ బోధన్లో 1519 రోజులు ఇక్కడ దీక్షలు జరిగినాయి. ఇక్కడ జరిగినటువంటి దీక్షలలో తెలంగాణ కోసం జరిగినటువంటి పోరాటంలో ఇక్కడ ఉన్నటువంటి సబ్బండ వర్గాలతో పాటు బోధన్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు కూడా ఈ ఫ్యాక్టరీని తెరిపించాలని చెప్పి ఇక్కడ రైతాంగము, ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా అప్పటికి ఈ ఫ్యాక్టరీని చాలు చేయకపోతే ఫ్యాక్టరీని ప్రారంభించమని చెప్పి మళ్ళీ ఎన్నికలు వస్తే 2018లో ఎన్నికలకు ముందు అయ్యా మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి, ఇప్పుడైనా దీన్ని మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోమని చెప్పి అప్పుడు ఇక్కడ 2018లో ఇదే చౌరస్తాలో, అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఇక్కడ దీక్షలు జరిగినాయి. ఉప్పు సంతోషు ఇక్కడ దీక్షలు చేయడం జరిగింది. 3 రోజులు దీక్షలు చేసిండు. ఆ దీక్షల్ని ప్రభుత్వము భంగం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆ రోజు బంద్ పిలుపునిచ్చారు. అయితే ఆ సందర్భంగా జరిగినటువంటి దాంట్లో మా అందరిపైన కేసులైనాయి. ఇక్కడ ఈ బీర్కూరు శంకరన్నతో పాటు మా అందరిపైన కూడా కేసులు జరిగినాయి. మా పైన కేసులు పెట్టినటువంటి దానికోసం మేము ఇప్పటి వరకు తిరిగినాం. ఈ రోజు వరకు కూడా తిరిగితే ఈరోజు మా పైన తప్పుడు కేసు పెట్టి ఆ కేసుని కొట్టివేస్తూ ఈరోజు మాకు జడ్జి తీర్పునివ్వడం జరిగింది. అంటే మేము ఈరోజు నేరస్తులము కాదు అని చెప్పి, మీరు ఏం నేరం చేయలేరని చెప్పి మాకు తీర్పు వచ్చింది. అదేవిధంగా మేము ఈ సందర్భంగా కోరుతున్నది ఏంటంటే, నేటి కాంగ్రెస్ పార్టీ కూడా ఈ మధ్యలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మేము కూడా షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని చెప్పి ఒక సభా సంఘాన్ని ఏర్పాటు చేసిరు. దాన్ని నాయకత్వంలోనైనా ఈ షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభం చేయాలని చెప్పి ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఇటు చివరి ప్రాంతమైనటువంటి బార్డర్లో ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లాకు బార్డర్లో ఉన్నటువంటి ఏ పరిశ్రమలు లేక ఈ బోధన్ ప్రాంతము చాలా వెనుకబడి ఉన్నటువంటి ప్రాంతము. అందుకని ఇక్కడ ఈ ఫ్యాక్టరీని ప్రారంభించాలని చెప్పి మేము ఇప్పటికైనా దాన్ని చాలు చేయాలని చెప్పి నేడు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీనన్న మేము విన్నవిస్తున్నాం. ఈరోజు 2018 సంవత్సరంలో ఫ్యాక్టరీ తెరవాలని తెలంగాణ సామాజిక పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి ఉప్పు సంతోష్ అన్న గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ సాక్షిగా అంబేద్కర్ చౌరస్తాలో రైతులు మరియు కర్షకులు, బోధన్ పట్టణ ప్రజలు మద్దతుతోని నిరాహార దీక్ష ప్రారంభించారు. నిరాహార దీక్షలో భాగంగా 3 రోజులు నిరాహార దీక్ష చేయడం జరిగినది. 3 రోజులు నిరాహార దీక్ష చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిరాహార దీక్షను భగ్నం చేయించి వారికి అరెస్టు చేసి మా మీద కేసులు బనాయించి ఇప్పటి వరకు మేము కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నాము. ఇప్పటి వరకు కూడా ఈరోజు ఎటువంటి మేము బంధులు, ధర్నాలు, ఆందోళన చేయలేదని న్యాయస్థానం మాకు తీర్పు ఇచ్చి ఈ కేసు కొట్టేయడం జరిగినది. ఇప్పుడైనా ఇక నుంచి అయినా కానీ ఈ ఫ్యాక్టరీ తెరవాలని మా నుంచి, రైతుల నుంచి, కర్షకుల నుంచి, బోధన పట్టణ ప్రజల నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని చెప్పేసి ప్రభుత్వమే ఫ్యాక్టరీని నడపాలని చెప్పేసి బోధన్ కేంద్రంగా నిజాం షుగర్ రక్షణ కమిటీ ప్లస్ సామాజిక తెలంగాణ పోరాట సమితి ఆధ్వర్యంలో బోధన్ కేంద్రంగా అనేక ఉద్యమాలు జరిగినాయి. సమస్యను పరిష్కరించకపోగా అప్పటి ప్రభుత్వము 2018లో అక్రమంగా
షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని చెప్పేసి డిమాండ్ చేసినటువంటి ఉద్యమకారులపైన కేసులు పెట్టింది. సుమారు 8 సంవత్సరాలుగా మేము కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నాం. అయినప్పటికీ మేము కేసులకో ఇంకో దానికో భయపడేటువంటి పరిస్థితి లేదు. న్యాయమైనటువంటి డిమాండు, ఈ ప్రాంత ప్రజల హక్కు, అస్తిత్వ పోరాటం అనేటటువంటి దాంతో మేము అనేక ఉద్యమాలు చేసినాం, కేసులను ఎదుర్కొన్నాం, నిర్బంధాలకు గురైనాం. అధికారులు ఏ రాజకీయ నాయకుడు బోధన వచ్చినా మమ్మల్ని ముందుగా అరెస్టు చేసి లోపల పెట్టేటటువంటి పరిస్థితిని వచ్చింది. అయినప్పటికీ కూడా ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చినటువంటి హామీని పార్టీలు ఏవి కూడా అమలు చేయలేదు. ఇప్పుడు అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా నిజాం షుగర్ ఫ్యాక్టరీని మేము ప్రారంభిస్తామని చెప్పి కాలయాపన చేస్తూ ఉన్నది. 3 సంవత్సరాల కాలం అవుతున్నప్పటికీ కూడా ఈరోజు కూడా ఫ్యాక్టరీని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికైనా ఈ ప్రాంత అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఎన్నికల్లో ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చినటువంటి హామీ మేరకు నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వం తెరిపించాలని చెప్పేసి, ప్రభుత్వ రంగంలో నడపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకా షుగర్ ఫ్యాక్టరీ కోసం చేస్తున్న ఉద్యమకారులపైన ఇప్పటికీ ఇంకా బోధన కోర్టులో కేసులు ఉన్నాయి. ఇప్పటికైనా ఈ కేసులను ఎత్తివేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో వామపక్షాలు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో 2018లో అప్పుడున్న వామపక్షాలు, అప్పుడున్న సామాజిక తెలంగాణ ఉప్పు సంతోష్ గారి ఆధ్వర్యంలో బోధన్ టౌన్లో 3 రోజులు నిరాహార దీక్షలు చేసి బోధన్ పట్టణాన్ని బంద్కే ప్రకటిస్తే అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ మా పైన కేసులు పెట్టి కోర్టు చుట్టూ తిప్పి 8 సంవత్సరాలు తిప్పింది. 8 సంవత్సరాలు అయినప్పటికీ మా పైన నేరం రుజువు కానందున ఈరోజు జడ్జి గారు కేసు కొట్టేసారు. మరిన్ని కేసులు కూడా ఉన్నాయి, వాటిని కూడా బేషరతుగా కేసులు కొట్టేయాలా. అట్లాగే గతంలో ఉన్న తెలుగుదేశం, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 4 పార్టీలు నిజామాబాద్ జిల్లాలో ఉన్న బోధన్ షుగర్ ఫ్యాక్టరీని, సారంగ షుగర్ ఫ్యాక్టరీని బంద్ చేసి ఈ బంద్ వల్ల ఈ నిజామాబాద్ జిల్లా రైతులు, కార్మికులు అందరూ కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడడానికి కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, తెలుగుదేశం 4 పార్టీల పాత్ర ఉంది. ఇప్పటికైనా కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ బోధన్ షుగర్ ఫ్యాక్టరీ, సారంగపూర్ ఫ్యాక్టరీ చాలు చేసి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలా. లేని పక్షంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు, కార్మికులు, ఉద్యోగులు తిరగబడి మీ ప్రభుత్వాన్ని బొందలో పెడతారని హెచ్చరిస్తున్నారు. ఈరోజు అంబేద్కర్ చౌరస్తా దగ్గర వామపక్షాల తరఫున దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నైజాం సర్కారు ఏదైతే బోధన పట్టణంలో ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ షుగర్ ఫ్యాక్టరీ ద్వారా ఇక్కడ ఉన్న ప్రాంతాల చెరుకు రైతులు అనేక రకాల కూలీలు కానీ కడుపు నిండా అన్నం తిని ఇక్కడ చెరుకు పండించే వాళ్ళు ఉన్నారు. ఇది ఫ్యాక్టరీ బోధన్ ఆసియా ఖండంలోనూ రెండోది. ఈ ఫ్యాక్టరీ చాలు చేయాలని అనేక రకాల రైతులు, కార్మికులు, మళ్ళీ అట్లాగే విద్యార్థులందరూ కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. 2018లో ఏదైతే ఇక్కడ అంబేద్కర్ దగ్గర నిరాదీక్ష చేసినప్పుడు మా మీద, ఇక్కడ ఉన్న నాయకుల మీద అక్రమంగా కేసులు బనాయించి మాకు 8 సంవత్సరాలు మన కోర్టు చుట్టూ తింపిళ్ళు. కాబట్టి ఈరోజు మన బోధన కోర్టులో ఈ కేసు రుజువు కాలేదు కాబట్టి ఈరోజు కొట్టివేయడం జరిగింది. ఎందుకంటే ఈ ఫ్యాక్టరీ ఇక్కడున్న వ్యాపారస్తులకు కానీ, కార్మికులకు కానీ, రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది ఉన్న కాంగ్రెస్, ఇప్పుడున్న సుదర్శన్ రెడ్డి దీని మీద తక్షణము ఆలోచించి బడ్జెట్ కేటాయించి బోధన ఫ్యాక్టరీని చాలు చేయాలని మేమంతా కలిసి డిమాండ్ చేస్తున్నాం. P.N. Reddy High School, recognized by Government of Telangana. Narsapur Crossroads, District Medak. Classes from nursery to 10th class. English medium, ప్రశాంత వాతావరణంలో నెలకొని అన్ని వసతులతో ఉన్న విశాలమైన స్వంత భవనం, కాలుష్యరహిత గ్రీన్ క్యాంపస్. అన్ని తరగతుల ప్రజలకు అందుబాటులో సాధారణ ఫీజులు, అత్యున్నత విద్యా ప్రమాణాలు, అసాధారణమైన విజయాలు. మా ప్రత్యేకతలు: నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలకు ప్లేవే టీచింగ్ విధానం, రౌండ్ ద క్లాక్ సీసీ కెమెరా మానిటరింగ్, అనుభవం గడించిన ఉపాధ్యాయుల బృందం, కేరళ టీచర్లచే విద్యా బోధన, వసతులతో కూడినటువంటి విశాలమైన తరగతి గదులు, పరిమిత సంఖ్యలో విద్యార్థులు, ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ యోగా, మెడిటేషన్, స్పోకెన్ ఇంగ్లీష్, ఇంటరాక్టివ్ సెషన్స్ నిర్వహించబడుతుంది. చదువుతో పాటు కంప్యూటర్ ల్యాబ్, డిజీ ల్యాబ్ ద్వారా
టాపిక్ పట్ల అవగాహన కలిగించుట, ఐఐటి ఫౌండేషన్ స్పెషల్ క్లాసెస్ నిర్వహించబడతాయి. ప్రతి ఏటా ఎస్ఎస్సిలో 100% రిజల్ట్ సాధించి ప్రభంజనం సృష్టిస్తున్న విద్యా సంస్థ పిఎన్ రెడ్డి హై స్కూల్. సైన్స్ ల్యాబ్, సైన్స్ ఫేర్, ఆర్ట్ ఫేర్ నిర్వహించుట, సాంస్కృతిక కళలు, డాన్స్, డ్రామా, గేమ్స్ నిర్వహించుట మరియు సోషల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయించుట, మరియు ఆరోగ్యరీత్యా మినరల్ వాటర్ ప్లాంట్ సదుపాయం, నైపుణ్యం కలిగిన డ్రైవర్స్లచే దూర ప్రాంతం విద్యార్థులకు ట్రాన్స్పోర్ట్ సదుపాయం, అన్ని వసతులు కలిగిన విద్యా సంస్థను దర్శిద్దాం. మన పిల్లల బంగారు భవిష్యత్తుకు చక్కటి పునాది వేద్దాం. అడ్మిషన్లు ప్రారంభమైనవి. ఇతర వివరాలకు సంప్రదించండి. ప్రిన్సిపల్ కుమారి వైష్ణవి రెడ్డి, కరెస్పాండెంట్ విద్యారత్న మరియు నంది అవార్డుల గ్రహీత శ్రీ పిఎన్ రెడ్డి గారు. కాంటాక్ట్ సెల్ నంబర్ 9849501388. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.